బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వైశాఖ మాసం శుక్లపక్షం తదియను అక్షయ తృతీయ అంటూ ప్రతి ఒక్కరూ ఎంతో వైభవపేతంగా ఈ పర్వదినాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు అక్షయ తృతీయ అనగానే అందరికీ మెదిలేది కళ్ళల్లో బంగారం. మరి ఇంతకీ ఆ రోజు బంగారం కొనాలా, అమ్మాలా, లేకపోతే బంగారాన్ని ఇంటికి ఏ విధంగా తీసుకొచ్చుకొని పూజ చేసుకోవాలి, అక్షయ తృతీయ నాడు ఆచరించాల్సిన విధి విధానాలేంటి, ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి అటు శాస్త్రీయంగానూ ఇటు వైజ్ఞానిక పరంగానూ చక్కటి విషయాలు మనందరికీ తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా వారు వేదాన్ని అభ్యసించడమే కాకుండా వేదంలో ఉన్న సారాంశాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ మరెంతో మందికి కూడా కాలానుగుణంగా సమయానికి తగ్గట్టుగా ఎన్నో పరిహారాలు పరిష్కార మార్గాల్ని అందిస్తూ మరెంతో మందికి కూడా స్ఫూర్తిగా నిలిచారు శ్రీ పాలెపు రాజేశ్వర సిద్ధాంతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. జ్యోతిష్యము వాస్తులో మంచి ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత మీ మాటల్లో. తప్పకుండా. ముఖ్యంగా బిగ్ టీవీ ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం తవాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ గురుభ్యో నమః. అక్షయ తృతీయ పేరులోనే ఉంది. అక్షయము అంటే క్షయము కానటువంటిది. క్షయము అనంటే నశించేటువంటిది. ఏది క్షయం కానటువంటిది, అక్షయంగా ఉండేటువంటిది ఏముంటుంది? మనము చేసుకున్నటువంటి ధర్మం, దానితో పాటుగా మన కీర్తి ప్రతిష్టలు యుగాంతరాలు దాటాయి. ఏ రామచంద్రుల వారిని ధర్మమన్నంగా వెంటనే ధర్మరాజు గారిని అట్లా ఆ విధమైనటువంటి విధంగా మనం కొలుచుకునేటువంటి క్రమాలు. మరి మానవ శరీరం మాంసనేత్రాలకు కనబడేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అశాశ్వతపూరితమైనటువంటి అంశాలు. మన యొక్క దాన ధర్మాలే, మన యొక్క కీర్తి ప్రతిష్టలే, మనం చేసుకున్నటువంటి పుణ్యాలే, పాపాలే మన వెంట ఉండి మనను పుణ్యమైతే రక్షిస్తుంది, పాపమైతే హరిస్తుంది అనేటువంటి విషయం. దేవతలు మనను కాపాడడానికి అనేక విధమైనటువంటి ఛాయిసెస్ ఇస్తూ వచ్చారు. వాటిలో కృతత్రేతాద్వాపర యుగాలు కాకుండా కలియుగంలో అట్లాంటి విధంగా ఎన్నో ఉపాయాలు చెప్పారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని గీతాచార్యుల వారు చెప్తూ ఉంటారు. అంటే చిన్న మంచి పని చేసిన అనేక విధమైనటువంటి పుణ్యకర్మలు చేసిన ఫలితం, అనేక ఇబ్బందులు పోతాయి. యుగాంతరపూరితమైనటువంటి పాప నివృత్తి కూడా, పూర్వజన్మలో చేసుకున్న పాపాలను కూడా నివృత్తి చేసేటువంటి ఉపాయాలు కూడా ఉన్నాయి. వీరి జాతకం ప్రకారము ఈ దోషం ఉందిరా, ఈ దోషాన్ని తప్పించడము చాలా కష్టము అని దృఢమైనటువంటి దోషాలు ఏవైనా కనబడిన సందర్భంలో అక్షతృతీయ రోజు చేయాల్సినటువంటి క్రతువు ఖచ్చితంగా చేస్తే, దానికి తగ్గ మాదిరిగా రెమెడీ చేస్తే మీకు పోతుంది. అక్షయ తృతీయ రోజున ఏం చేయాలంటారు? 12 మాసాలు, వాటిలో కార్తీక మాసం దీపానికి ప్రాధాన్యం, మాఘమాసం స్నానానికి ప్రాధాన్యం, ఇక వైశాఖ మాసము దానానికి ప్రాధాన్యము. అంటే మాసక్రమమైనటువంటి అంశాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విధమైనటువంటి విధానం చేత, ఆ ప్రత్యేకమైనటువంటి పని చేత వారికి ఆ మాస ఫలితము అత్యంత పుణ్యము అనేటువంటిది లభిస్తుంది. వైశాఖ మాసం దాన ధర్మాలు శ్రేష్టం. ఈ దాన ధర్మాల్లో కూడా పృథివీ మొత్తం తాపోపశయనంతో ఉంటుంది. ఎందుకంటే
అగ్నిహోత్రుడి పరిపాలన చేసేటువంటి మాసము. విశాఖ నక్షత్రం కూడా అగ్ని నక్షత్రమే. దూరమస్మచ్చత్రభోజంతు భీతా తదింద్రాగ్ని ప్రణుతాన్ తద్విశాఖే అని కృష్ణ యజుర్వేదంలో చెబుతూ ఉంటుంది. నక్షత్రేష్టిలో ఈ నక్షత్రాలకు అధిపతి అయినటువంటి వారు ఈ విశాఖ నక్షత్రులు. వారికి అగ్నిహోత్రుడు కూడా దీనికి అధిష్టాన దేవత. కృతికా నక్షత్రంకు కదయ్యా అని అడుగుతారు ఇప్పుడు కూడా. దానితో పాటు అక్షతృతీయ రోజు అయితే కృతికా నక్షత్రము ఎక్కువగా, లేదంటే రోహిణీ నక్షత్రం కూడా ఆ రోజు వస్తే శ్రేష్టము. బుధవారంతో కూడుకున్నటువంటి అక్షతృతీయ అత్యంత శ్రేష్టము. సోమవారం కూడా చాలా మంచిదయ్యా అని వ్రతరాజం అనేటువంటి గ్రంథాల్లో ఈ అక్షతృతీయకు సంబంధించినటువంటి విశిష్టతను చెప్పబడింది. ఇప్పుడు ఈ సంవత్సరము 2025 విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తారీఖు రోజున సంపూర్ణ అంటే ఇంకొకటి పూర్వాహ్నేవ అని చెప్పబడింది. పూర్వాహ్నేవ అంటే ప్రారంభంలో ఉదయతిథికి ఉండేటువంటి ప్రభావపూరితమైనటువంటి పండుగలు, మధ్యాహ్నానికి, అపరాహ్నానికి, సాయంకాలం వేళలో అంటే ఈ కొన్ని విధమైనటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో రాత్రి వేళకు కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది. శివరాత్రి ఉంది, మహాశివరాత్రి, లింగోద్భవ కాలాన్ని బట్టి చూస్తాం. కృష్ణాష్టమి ఉంది, ఆ విధంగానే చూస్తాం. ఇక్కడ మరి ఈ అక్షతృతీయ ఎట్లా అయ్యా చూసేది పూర్వాహ్నము అని చెప్పబడింది. అంటే సుమారుగా మధ్యాహ్న సమయం వరకు కూడా 12 గంటల వరకు కూడా ఉదయం నుండి అంటే మనకు సూర్య ఉదయం నుండి పూర్వాహ్నం వరకు కూడా ఈ యొక్క తిథి తదీయ తిథి శుద్ధమందు వైశాఖ మాసంలో వచ్చిన సందర్భంలో అక్షతృతీయ నిర్ణయం. ఆ రోజున ఎప్పుడు వస్తే శ్రేష్టం అని చెప్పాను ఇందాక. ఏ నక్షత్రాలు? కృతిక, రోహిణి. వారాలు బుధవారము లేదా సోమవారము. కనుక ఇప్పుడు బుధవారము అయ్యింది, రోహిణీ నక్షత్రం కూడా పరిపూర్ణంగా ఉంది. ఈ సంవత్సరం అక్షతృతీయ అత్యంత ప్రభావవంతంగా మనను పునీతం చేయడానికి, ఎందుకంటే భగవంతుడు పండుగలను పెట్టడమే సృష్టికి ప్రతిసృష్టి చేయడానికి. అయ్యా నువ్వు ఇంకేదో తప్పు చేసి పుట్టావురా, నీకు ఆ జన్మలో తెలుసు, ఈ జన్మలో నీకు తెలియదు, ఇప్పుడు నువ్వు సన్మార్గునిగా కారా అనేటువంటి విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాయశ్చిత్తపూరితమైనటువంటి అంశాలే పండుగలు. అయితే వాస్తవానికి అక్షయ తృతీయకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపుగా గమనిస్తే ఒక 21 నుంచి 22 ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ వీటన్నిట్లలోకెళ్ళి ఎక్కువగా బంగారమే కొనాలి, బంగారాన్ని పూజించాలి, బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవాలి, కేవలం ఇవన్నీ పక్కకు పెట్టి బంగారం మాత్రం హైలైట్ అయింది. మన మీడియా ద్వారా చెప్పే అంశం ఏది లేదో అంటే మీరు ప్రధానమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి అని అన్నారు. ప్రధానమైనటువంటి ఘట్టాలే కాకుండా ప్రధానం లేనటువంటి ఘట్టమైనా ఉన్నా పర్లేదు, అది ఆ పండుగ దాంట్లో ఉన్నటువంటిది, దాని గురించి చెప్పుకుందామని. ఆ ప్రధానంగా కూడా బంగారం గురించి చెప్పలేదు. అంటే ఇది అప్రధానపూరితమైనటువంటి అంశము కూడా కాదు. దీని ప్రస్తావన కూడా ఈ యొక్క పండుగల సందర్భంలో చేసుకోకూడదు. ఒక పుణ్యక్రతువు గురించి మాట్లాడేటువంటి స్థితిలో మన స్వార్థపూరితమైనటువంటి అంశాలను ఎట్లా తీసుకుంటాం? మరి మీరు దానం చెయ్యండి అయ్యా, ఉదకుంభ దానాలు చెయ్యండి, అట్లాగే ఒక తెల్లనటువంటి వస్త్రదానం చెయ్యండి, లేనటువంటి వారికి ఒక భిక్షువుకు భోజనం పెట్టండి, తర్పణాదులు చెయ్యండి, పితృదేవతలకు షణ్ణవతి శ్రాద్ధాలు అని 96 రకాల శ్రాద్ధాలు. అసలైతే అక్షతృతీయ రోజు చెప్పుకోవలసినటువంటి అంశం ఏముంది అని అంటే, జాతకాల్లో లేనటువంటి పితృదోషాలు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంకేదో ఆ ఊరికి వెళ్ళండి, మీరు లక్షలు తగిలేసి ఇంకేదో చేసినా కానీ ఇంకేదో చెయ్యండి అనే విధంగా చెప్తున్నారే. కానీ ఈ అక్షతృతీయ రోజు నీవు కాస్త నీళ్లు నీ యొక్క పెద్దలకు వదిలిపెడితే చాలురా, వారికి అక్షయ పుణ్యకాలం అనేటువంటిది, పుణ్య ఫలితం అనేటువంటిది లభిస్తుంది. బ్రహ్మలోక ప్రాప్తి ఖచ్చితంగా లభించేటువంటి పండుగల్లో ఈ యొక్క అక్షతృతీయ అనేటువంటిది ప్రప్రథమంగా ప్రముఖంగా నిలబడేటువంటి పండుగయ్యా. కనుక అసలు విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి వ్యాపారస్తులు, ఇంకొక అంశము, మీ తాతగారు, మా తాతగారు, ఇంకైనా వారికంటే
వారి వారి యొక్క పితృదేవతలు. ఎవరు బంగారాన్ని కొన్నారండి? అక్షతృతీయ రోజు బంగారం కొన్న విషయం మీరు ఒకసారి మీ పెద్దవాళ్ళను, మీ అమ్మగారిని, నాన్నగారిని కదిలించండి. వారు ఫస్ట్ మనకు చివాట్లు పెడతారు. అక్షతృతీయ ఎవరు చెప్పారా నీకు బంగారం కొనండి అనేటువంటి విషయంగా ఖచ్చితంగా చివాట్లు పెడతారు. మరి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి మొదలైందంటారు? వ్యాపారస్తులు చాలా పెరిగేసరికి ఆ వ్యాపారస్తులు దాన్ని నానుడిగా పెరిగిపోయి ఇక అక్షతృతీయ అంటేనే బంగారం అనేటువంటి స్థితి. అంటే ఏదైతే పనికిరాదో కలియుగంలో, దేనిపైన ఆహ్వానం అనేటువంటిది ఉంటుందో, దేనితో అత్యంత జాగ్రత్తగా ఉండాలో వారి వారి యొక్క అజాగ్రత్తలన్నీ కూడా దాని మీదనే పెట్టుకొని అత్యంత ఆశలు కూడా పెట్టుకొని, ఒక స్త్రీ పైన అత్యంత ఆశ పనికిరాదు, ఒక బంగారం పైన అత్యంత ఆశ పనికిరాదు. మరి పండుగ సందర్భంలో ఈ దేవతారాధన చెయ్యండ్రా అంటే వాళ్ళు ఆ దేవతారాధన చెయ్యకుండా, దాన ధర్మాలు చెయ్యకుండా, జ్ఞానాన్ని పొందక వారి స్వార్థ ప్రయోజనం నిమిత్తమే ఇంకేదో పోగు చేయడము, తీసుకొచ్చి బంగారం పెట్టుకోవడం ఎక్కడా లేదు. ఇంకొకటి, మీ దగ్గర డబ్బు ఉంది, కొన్నారు ఈరోజు ₹1,00,000. మరి లేనటువంటి వారు పరిస్థితి ఏమిటి? ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. డబ్బు లేని వాళ్ళు బంగారం ఆ రోజు పండుగ ఉండదా వారికి? పండుగ వారి కోసం అనేటువంటిదే ఉందా? అత్యంత సామాన్యుల దగ్గర నుంచి వారికి ఒక అతీతమైనటువంటి గొప్పవారి వరకు కూడా పండుగ ఉన్నది. ఇంకా కూడా మన మీడియా ద్వారా ఏంటయ్యా చెప్పేటువంటిది అనంటే, ఏదైనా పేదవాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు జరిగితే మీ ఇంట్లో పనివాళ్ళు కానీ మిగతా వారు కానీ బంగారం కొనివ్వండి. వారికి ఒక మంగళసూత్రం ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకైనా కానీ కొంతవరకైనా మీ ఇంట్లో ఒక ఆడబిడ్డకి ఇస్తున్నాననేటువంటి విధంగా అనుకొని వారికి దానం చెయ్యండి. అట్లాంటి వాటి ద్వారా చాలా పుణ్యఫలితం అనేటువంటిది కలుగుతుంది. మనం ఎక్కడో చేసినటువంటి తప్పులు, యుగాంతర ధర్మాలు మనకు మనిషి యొక్క జీవితం ఎట్లాంటిది, అనేక జన్మలు అనేటువంటిది గడుస్తూ గడుస్తూ జంతువునాం నరజన్మ దుర్లభం అని 84 లక్షల జీవరాశులు ప్రాణం ఉన్నటువంటివి ఉంటే, ఆ ప్రాణం ఉన్నటువంటి వాటిలో ఎవరు గొప్పయ్యా అంటే భూతానాం ప్రాణిన శ్రేష్ఠ. ప్రాణం ఉన్నవి గొప్పవారు కదా, ప్రాణినాం బుద్ధిజీవనవా అన్నారు. అంటే బుద్ధి కలిగినటువంటి వారు గొప్పవారయ్యా. మరి బుద్ధివంతవు నరశ్రేష్ఠ, బుద్ధి కలిగిన వారిలో కూడా నరులు ఇంకా కూడా చాలా గొప్పనైనటువంటి వారయ్యా. అంత గొప్పనైనటువంటి జన్మ భగవంతుడు ఇస్తూ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానపూరితమైనటువంటి జన్మ కనుక మనకు ప్రాయశ్చిత్త క్రతువు ఒక కుక్కకు, నక్కకు, చీమకు, దోమకు, అట్లాంటి వాటికి క్రిమికీటపూరితమైన జంతుజాలాలకు వాటికి ప్రాయశ్చిత్త క్రతువులు లేవు. వీటి తర్వాత అటు తర్వాత ఏమిటయ్యా అంటే వారికి భగవంతుడు ఉత్తరోత్తర జన్మ ఏదిస్తే అది అనుభవించడం తప్పలేదు. ఒక్క మనిషికి మాత్రమే తను చేసినటువంటి పుణ్యక్రతువు చేత వారికి ఉత్తర జన్మ అనేటువంటిది గొప్పనైనటువంటి జన్మ వస్తుంది. అట్లాంటి జన్మరాహిత్యమైనటువంటి విషయాలు అంటే ప్రాయశ్చిత్తములు కూడా మిగతా యుగాల్లో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అది ప్రక్షాళన చేయడానికి, అంతేకాకుండా ప్రక్షాళన కూడా కాదండి, ఇక్కడ మనకు ఈ పాప ప్రక్షాళనతో పాటుగా అక్షయ పుణ్యఫలాన్ని కూడా ఇచ్చేటువంటిది. అట్లాంటి విషయం కూడా ఈ యొక్క పండుగ ద్వారా లభిస్తుంది. కనుక ఇంత గొప్పనైనటువంటి పండుగ మనకు పరశురామ జయంతి కూడా ఈరోజే అయ్యిందండి. పరశురాముడు చాలా గొప్పనైనటువంటి వాడు, యోగపుత్రుడు. కనుక సాక్షాత్తు అమ్మవారు యొక్క స్వరూపపూరితమైనటువంటి వారని చెప్పబడింది. ఈరోజు సముద్ర స్నానం శ్రేష్టము, సముద్రంలో శక్తులన్నీ కూడా చేరుతాయని. నదీ స్నానం చాలా శ్రేష్టమైనటువంటిది. అమ్మవారి యొక్క ఆరాధన నిరంతరం కూడా చేసి సకల శక్తులు పొందడానికి ఈ అక్షతృతీయ అద్భుతమైనటువంటి పండుగ. ఈరోజు అక్షతృతీయకు సంబంధించినటువంటి విషయాలు శ్రేష్టపూరితమైన అంశాలు. పురాణ గాథల్లో అనేక విషయాలు చెప్పబడింది. సముద్ర స్నానం చాలా శ్రేష్టము, నదీ స్నానం కూడా శ్రేష్టమైనటువంటి అంశం. అంతేకాకుండా సంతద్ధార కూడా అంటే శివునికి ధారాభిషేకం కూడా చేయడము. ఈరోజు ధారాపాత్ర అనేటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు ఉన్నాయో, ఈ సంవత్సరం వారి వారి యొక్క గ్రామంలో సుభిక్షంగా ఉండాలి, లోకం సుభిక్షంగా ఉండాలి, మంచి పంటలు పండాలి, మంచి వర్షాలు పడాలి అనేటువంటి సద్భావనతో
చేయాల్సినటువంటి క్రతువుల్లో ఈ అక్షతృతీయ రోజు వారు ధారాపాత్రను వారు ఊరిలో ప్రధానమైనటువంటి శివాలయం ఏదైతే ఉందో దాంట్లో కట్టేవారు. అంటే ఈ నెల మొత్తం స్వామివారి పైన ధారగా నీరు పడాలి అనేటువంటి ఉద్దేశం. దాని ద్వారా అనేక విధమైనటువంటి మంచి కలుగుతుంది. విష్ణుమూర్తికి కూడా అక్షతృతీయ రోజు శివ విష్ణు ఆరాధన చాలా శ్రేష్టం. విష్ణుమూర్తి యొక్క అవతారాలు కాలకూట విషాన్ని మింగినటువంటి ఆ శివుడే తాపంతో ఉంటే తన తాపాన్ని తగ్గించడానికి ఏదైతే ధారాపాత్రలు కడతామో ప్రకృతి సుభిక్షంగా మనకు దాని ద్వారా ఉంటుందో, విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో అత్యంత క్రోధమైనటువంటి అవతారం శ్రీమదాది విష్ణు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కలికి దశావతారాల్లో నరసింహావతారం, ఉగ్రావతారం, అగ్నికి దగ్గరగా ఉండేటువంటి అవతారం. ఈ రాక్షస సంహారం కోసము, తన భక్తజన రక్షణ కోసము, ప్రహ్లాదుని రక్షించేటువంటి విధంగా నా యొక్క అవతారం ఇట్లా కూడా ఉంటుంది అని అత్యంత భయంకరంగా ఎత్తినటువంటి అద్భుతమైనటువంటి శక్తిమాన్వితమైనటువంటి అవతారం. సత్యం విదాతం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాతమన అదృశ్యత అద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం నా మానుషం. అది మృగమా మానుషమా ఇంకేది, ఏ దేవుడు వచ్చారా, అది మరి సింహం వచ్చిందా, ఎవరు వచ్చిందని తేల్చుకునే లోపే అక్కడ సంహారం చేసినటువంటి స్థితులు. ఆ స్వామివారి యొక్క చందనోత్సవం ఎందుకోసం ఇంత చెప్తున్నానంటే విష్ణుమూర్తి ఆరాధనకు శ్రేష్టమైనటువంటిది ఈ యొక్క అక్షతృతీయ. సింహాచలంలో దానికి ఉదాహరణగా చందనోత్సవం చేస్తూ ఉంటారు. నరసింహ దేవాలయాల్లో అన్నిట్లో కూడా ఆ విధమైనటువంటి నాడుండి అనేటువంటిది వచ్చింది. అక్కడ చందనస్వామి కాబట్టి ఇంకా కూడా చాలా గొప్పగా చేసేటువంటి స్థితి. ఈ విధమైనటువంటి విధానాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతూ ఏదో బంగారం కొనాలి, తినాలి, ఇంకేదో విషయాలు చెప్తూ. కానీ ఈ చందనానికి విష్ణుమూర్తికి సంబంధం ఏంటండి? విష్ణుమూర్తి ఉగ్రస్వరూపంలో వచ్చాడు. ఇక్కడ ఉగ్రస్వరూపమైనటువంటి ఆయనకు చందనం అనేటువంటిది చేయడం. ప్రకృతి కూడా వివిధమైనటువంటి దేవతా స్వరూపాల్లో ఉంటుంది. అది ఏ దేవతా స్వరూపాల్లో ఉంటుందంటే స్త్రజస్త్రికోటి దేవతలు కదా. స్త్రజస్త్రికోటి దేవతల్లో ఎట్లా ఉంటారయ్యా ఆ యొక్క 33 కోట్ల దేవతలు అని అంటే, ఏ దేవా దివ్యేకాదశస్థా 11 కోట్ల మంది దివిలో, ఏ దేవా దివ్యేకాదశస్థా పృథివ్యా మధ్యేకాదశస్థా, పృథివీ పైన 11 కోట్ల మంది. అప్సుషదో మహినేకాదశస్తథే దేవా యజ్ఞ ఇమంజుషద్భం అని శృతివాక్య ప్రమాణం. పాతాళంలో 11 కోట్లు. ఆ విధంగా ఉండేటువంటి వాటిలో మనకు నదులు, సముద్రాలు, తటాకాలు, చెరువులు, ఔషధులు కూడా, ఆ వృక్షరాజాలు కూడా, మరి ఒక సత్పురుషపూరితమైనటువంటి వారు, సప్త చిరంజీవులు, మిగతా పరమైనటువంటి ఋషులు, ఋషుపుంగదులు, కొంతమంది రాజులు, వాళ్ళందరూ దేవతా స్వరూపంలో వస్తూ ఉంటారు. ఇక్కడ చందనం దేవతా స్వరూపమైనటువంటి వృక్షం కనుక ఏ దేవత చందనం? అమ్మవారు లక్ష్మీదేవత. లక్ష్మీదేవతను ఎవరికి పెట్టాలి? విష్ణుమూర్తికే కదా పెట్టాల్సినటువంటిది. కనుక లక్ష్మీదేవత యొక్క ఆరాధన కూడా ఆ విధమైనటువంటి క్రమంతో చేసేటువంటి స్థితిమై మనం పునీతులు కావడం ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉత్సవం. అయితే ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం చేయాలంటారు? బంగారం దానం ఇవ్వండి. అంటే మీకు ఇందాక చెప్పాను, స్వల్పమప్యస్య ధర్మస్య, చిన్నది చేస్తే అనంతమైన పుణ్యం కలగాలి అని అంటే, మీరు చిన్న ఒక గురిగాని అనేటువంటి వారు, అంటే ఒక తులం బంగారం అయినప్పుడు ఇన్ని గురిగలు అనేటువంటివి ఉంటాయి అని, చాలా చిన్నగా ఒక పూస మాత్రం చేతైనా ఎవరికైనా దానం ఇవ్వండి. పేదవారికి మీరు నీరు కానీ, వస్త్రం కానీ, అన్నదానం కానీ అట్లాంటివన్నీ చేసినటువంటిదే. కానీ
వివాహం అయ్యేటువంటి వారికి దాన ధర్మాలు అనేటువంటివి చేయడం, ఎవరైనా కన్యలకు కానీ బ్రాహ్మలకు కానీ పేదవారికి కానీ ఇట్లాంటివి దానం ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మీకే కాకుండా మీ యొక్క పుత్రపౌత్రాదులకు కూడా మంచి కలుగుతుంది. ఎందుకనంటే ఈరోజు బంగారం కొన్నారు. మన తాతల తరాలు చాలామంది చెబుతారు, మా తాతగారికి ఒక 4 కిలోల బంగారం ఉండేదట. విన్నారా? అటలే విన్నారా? కనుక మా నానమ్మ గారికి వారాల నగరు ఉండేదట. ఇప్పుడు ఏమైందిరా? ఏమవుతుంది? నశించిపోదు. కనుక ఆస్తిపాస్తులు బంగారాలు అవన్నీ కూడా ఎంతవరకు స్థిరత్వం? అస్థిరం జీవనంలోకి, అస్థిరం ధన యవ్వని, అస్థిరం దాతృపుత్రీచ ధర్మకీర్తి ద్వయం స్థిరం. నేను నా బిడ్డలు కొడుకులు ఇంకా ఇట్లాంటి సపరివారాలు ఏవైతే ఉన్నాయో అస్థిరమైన అంశాలు. అస్థిరం జీవనంలోకి, అస్థిరం ధన యవ్వని. మన యొక్క ఎన్ని రోజులు యవ్వనంగా ఉండగలుగుతాం? అది శాశ్వతమైనటువంటిదా? కౌమార్యము బాల్యము శాశ్వతమైనటువంటిదా? మరి అసలు మనిషి శాశ్వతమైనటువంటి వాడా? ఈ ప్రకృతి శాశ్వతమైనటువంటిదా? కాదే. కనుక ఇంకొక నానుడి కూడా ఉంటుంది, ధనమూల ఇదం జగత్. ఈ వర్డ్ చాలామందికి తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు, మిగతా వర్డ్స్ తెలుసో తెలియదు అని. కానీ వేదాంత శాస్త్రం ప్రకారం సంస్కృతానికి అనేక విధమైనటువంటి శబ్దార్థాలు ఉంటాయి. ఒక విధమైనటువంటి శబ్దార్థం ఒక సందర్భంలో కరెక్టే, కానీ లోతు పరిశీలన చేసినప్పుడు అసలుగా జాయతే గచ్చతి ఇది జగత్ అనేటువంటిది దానికి ఒక శబ్దార్థం మారుగా వస్తుంది. అంటే నీవు నువ్వేదో ధనమే జీవితంగా అనుకుంటున్నావురా నాయన, నీ మాంసనేత్రాలతో చూస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అశాశ్వతము అనేటువంటి విషయము ఈ ధనమూలమిదం జగత్ అనేటువంటి ఆ వర్డ్ చెబుతూ ఉంది. అది ఒక విధమైన అర్థాన్ని తీసుకున్నాం, ధనమే జీవితం అని. కానీ ఈ ధనం నీకు శాశ్వతం కాదు, నువ్వు అనుకున్నటువంటి ఏవీ శాశ్వతం కాదు. నీ కీర్తి ప్రతిష్టలు, నువ్వు చేసుకున్న పుణ్యము అదే ప్రతిష్ట, అదే నీకు స్థిరమైనటువంటిది. దానికి నాందీపూరితమైనటువంటి విషయాలు, ఒక శక్తితో కూడుకున్నటువంటి అంశంగా ఉండే పండుగ ఇది. శాక్తేయులకు చాలా అనుకూలం. శక్తి ఆరాధన చేయడం, రాత్రి జాగరణలు చేయడము, భజనలు చేయడము, నక్తంతో భోజనం, సూర్యాస్తమయం వరకు కూడా ఉండి రాత్రి పూజ చేసుకుని భోజనం చేస్తే నక్తంగా అంటాం. అట్లాగే రాత్రి మొత్తం తినక వారు స్వామివారి యొక్క ఆరాధనలోనే నామస్మరణతోటి ఉండి మరుసటి రోజు భోజన సంతర్పణలు చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రోజు మొత్తం కూడా ఉపవాసన జాగరణ చేస్తూ ఉండడం ఈ యొక్క వ్రతక్రమంలో అక్షయతృతీయలో చాలా శ్రేష్టమైనటువంటిది. అక్షతృతీయ ప్రారంభపూరితమైనటువంటిది. అంటే చిన్న పనైనా చెయ్యండి, మంచి చెయ్యండి, అత్యంత చిన్న మంచి అయినా పర్లేదు అనుకుంటున్నా. ఏమిటయ్యా? వీడికి ఇప్పుడు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాని యొక్క గుణగణాలు మార్చి వాని సత్ప్రయోజకునిగా తీర్చిదిద్దేటువంటి పండుగ ఈ అక్షతృతీయ. కనుక చాలా పనులు ఇప్పుడు ప్రారంభం చేస్తారు. మంచి పనులన్నీ కూడా అక్షతృతీయ రోజు ఎందుకు ప్రారంభం చేయడం? దానం అంటే ఏమిటి? మనం త్యజించడం. కనుక ఆ విధమైనటువంటి త్యజించేటువంటి గుణం అనేటువంటిది అలవర్చుకోవాలి మనిషి ఫస్ట్. ఆ విధమైన అలవాటు చాలా ముఖ్యమైనటువంటిది. దాన గుణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కనుక మన స్వార్థాన్ని వదిలేసి దానగుణాన్ని పెంపొందించుకునేటువంటి అంశాల్లో ఈ యొక్క పండుగ చాలా ఉపకరించేటువంటి స్థితి ఉంటుంది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఇప్పటి నుంచి చేయవచ్చు. శాక్తేయమైనటువంటి పండుగల్లో పరశురామ జయంతి కూడా ఇప్పుడే అయ్యింది అనేటువంటి అంశం కూడా కొన్ని విధమైనటువంటి విధానాల్లో కూడా చాలా, అంటే పరశురామ జయంతి గురించి నానా విధమైనటువంటి పద్మపురాణంలో ఒక విధంగా చెప్పబడింది, వ్రతరాజాది విషయాల్లో కొన్ని విధాలుగా చెప్పబడింది. కానీ ఈ యొక్క సిద్ధాంత కౌముది ఇట్లాంటి విషయ గ్రంథాల్లోనైతే ఖచ్చితంగా ఈ పరశురామ జయంతి ఇప్పుడే అనేటువంటి విధంగా ఎక్కువ ఆధారాలు ఉన్నటువంటి స్థితి ఉన్నది. కనుక
వీలైనంత వరకు దాన ధర్మాలతో, సాత్వికతో, భగవంతుని యొక్క నామస్మరణంతో, దేవతారాధనతో, ముఖ్యంగా పితృదేవతలకు సంతర్పణ చేసేటువంటి విషయాలు, వారికి శ్రాద్ధాదులు కూడా పెట్టడం చాలా శ్రేష్టమైనటువంటి అంశము. తర్పణాదులు, శ్రాద్ధాదులు, అంతేకాకుండా వారిని ఉద్దేశించి అన్నదానాదులు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇచ్చి వారికి ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది. శ్రాద్ధం పెట్టేటప్పుడు ఒక వాక్యం వస్తూ ఉంటుంది, యజమానస్య పితు అక్షయ్య పుణ్యలోక ఫల అవాప్త్యర్థం. విన్నారేమో, తిరుగులేనటువంటి స్వర్గప్రాప్తి కావాలి వారికి. మిగతా వారికంటే కూడా గొప్పనైనటువంటి స్వర్గప్రాప్తి కావాలి. కనుక ఇది అక్షయ తృతీయ కదా, గొప్పనైనటువంటి స్థితి మన పితృదేవతలకు కావాలి అని అంటే చేయాల్సింది. ఇంకొక విషయం కూడా, భ్రూణ హత్యలు, కడుపులోనే తెలియకుండా శిశు మరణాలు, ఆత్మాహుతి చేసుకున్నటువంటి వారికి సంతర్పణలు లేవు అసలైతే. కానీ ఈ యొక్క దివసం రోజు, ఈ అక్షతృతీయ రోజు అట్లాంటి వారికి కూడా విముక్తి అనే విషయం కూడా చెప్పబడింది. చాలా అద్భుతమైనటువంటి పండుగ కనుక పురాణాల్లో, గాథల్లో అక్షతృతీయ గురించి చెప్పినటువంటి స్థితిగతులు వేరు. మనము చాలా నిష్టగా ఉండాల్సినటువంటి రోజు, మనము ఉద్ధరించుకోవలసినటువంటి రోజు, లోకాన్ని సుభిక్షంగా ఉంచడానికి మనం చేయాల్సినటువంటి దాన ధర్మాలు అందులో పాత్రగా మనము ఉండాల్సినటువంటి రోజు ఈ అక్షతృతీయ. మీరు చెప్తూ ఉంటే గమనిస్తే ముఖ్యంగా పితృదేవత ఆరాధన, పితృశ్రాద్ధం అనేది చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుందంటారు. అవును, అవునమ్మా. గురుగారు, మనం గమనిస్తే కూడా ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని వేల పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, గృహప్రవేశాలు, ఎన్నో శుభకార్యాలకు కూడా ఈ అక్షయ తృతీయ అనేది పెట్టింది పేరు అని అంటారు. అంటే ఇప్పుడు జాతకాలు కలిసినా కలవకపోయినా ఈ అక్షయ తృతీయ రోజున వివాహాలు చేస్తే మంచిది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అది శాస్త్రంలో లేదు, శాస్త్రంలో ఆ విధంగా లేదు. అక్షతృతీయ రోజు ముహూర్తం కుదిరితే పెట్టుకోండి, కానీ పితృదేవతలకు పెట్టాలి అని చెప్పాను. మీ ఇంట్లో శుభకార్యం ఉంటే పితృదేవతలకు ఎట్లా పెడతారు? కనుక ఈ విధమైనటువంటి విధానం అనేటువంటిది ఇప్పుడు కలియుగ ధర్మపూరితమైన అంశాలు, అంటే అసలు పురాణ గాథలు, అసలు శాస్త్ర ధర్మాలు అవన్నీ కూడా మార్చేసి అది ఏదైతే శక్తిమాన్వితమైనటువంటి విషయంగా భగవంతుని శక్తి భూమండలానికి ప్రసారం చేసి భూమండలాన్ని సుభిక్షంగా ఉంచేటువంటి రోజున వీరు నా స్వార్థం కోసం అది ఉపయోగపడాలి అనే విధమైన ఆలోచనలు పెరిగాయి. అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదే. భగవంతుని యొక్క శక్తి మొత్తం అందరినీ కాపాడడానికి ఉపయోగపడేటువంటిది అది. ఇంకా కూడా దేవతలు కూడా పితృదేవతలకు స్మరణ చేస్తేనే దేవతలు తృప్తి చెందుతారని చెప్పబడింది. అది శాస్త్రబద్ధమైన అంశం. దేవతలు వారికి చెయ్యకుండా దేవతారాధన చేసినా కానీ తృప్తి చెందరు. మాతాపితం సబందైవం నదైవం పితరమర్చయేత. ఎవ్వరు దేవతల కంటే కూడా గొప్పనైనటువంటి దేవతలు మాతాపితరులు. అంటే దేవతలకు సమానమైనటువంటి వారు కూడా కాదు, ఉన్నత స్థానం అని చెప్పబడింది. నదైవం పితరమర్చయేత అనేటువంటి విషయము కనుక ఒక పితృదేవతలకు ఆరాధన చేయడం చేత ఉత్తమ గతులు మనకే కాకుండా, వీరేదో మా నాన్నగారికి ఇది పెట్టాను, ఇంకేదో మా అమ్మగారికి ఇది పెట్టాను, అది చేశాను, ఇది చేశాను కాదురా, మీ నాన్నగారికి అమ్మగారికి పెట్టడం చేత నీ పుత్రుల వృద్ధి అవుతుంది, నీ పుత్రిక వృద్ధి అవుతుంది, నీ యొక్క వంశవృద్ధి అవుతుంది, నీ వ్యాపారాదులు మిగతావి అన్నీ కూడా వృద్ధిదాయకంగా, నీ జీవితమే పరిపూర్ణ శుభదాయకంగా కావాలి అని అంటే దేవతలకు కంటే కూడా 1000 రెట్లు పితృదేవతలకు చేయడం చేత మీకు శుభం అనేటువంటిది కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు చేయకూడదు అనేటువంటి విషయం లేదు. వారి జాతకాలను బట్టి ముహూర్తాలు కుదిరితేనే చెయ్యండి. వీలైనంత వరకు పుణ్య దివసాల్లో పుణ్యక్రతువులు మాత్రమే చేయడానికి వీలైనంత వరకు ఉత్సాహంగా ఉండండి. దాని ద్వారా అనేక విధమైనటువంటి శుభాలు కలుగుతాయి. మీరు ఇంకేదో కార్యక్రమం పెట్టుకోవడం చేత ఆ రోజు చేయాల్సినటువంటి పుణ్యక్రతువు చెయ్యకుండా మనం ఉల్లంఘిస్తాం కాబట్టి ఆ రోజు వచ్చి రావాల్సిన పుణ్యం అనేటువంటిది రాదు మనకు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ పూజ
ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా? మీరు ఉపవాసం ఉండలేనటువంటి పక్షంలో ఉదయమే పూజ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండేటువంటి స్థితి నక్తంగా ఉంటే, నక్తం అంటే ఏమిటి, సూర్యాస్తమయం వరకు కూడా దిన ప్రమాణాన్ని, దినం అనేటువంటి పేరు దివాకరునితో ముడిపడి ఉండి వచ్చింది. దివాకరుడు సూర్య భగవానుడు. ఆయన అస్తమించిన తర్వాత దిన ప్రమాణం గడిచినట్టు. అంటే ఒక రోజులో 24 గంటల్లో 2 భాగాలు, ఒకటి దినము రాత్రి. కనుక దినము అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నక్తంగా ఉంటామో 3 పూటలు కూడా అమ్మవారికి ఆరాధన చేసుకోవాలి. 3 పూటలు? అవును. ఉదయము, మధ్యాహ్నము, పూర్వాహ్నేవ అని చెప్పాను. ఈ యొక్క రోజుకు దేవతార్చనలు, పండుగతో కూడుకున్నటువంటి దేవతార్చనలు మధ్యాహ్న సమయంలో చేసుకోవడం అత్యంత శ్రేష్టము. ఈ యొక్క అక్షతృతీయ రోజు కూడా అట్లా చేయాలి. కనుక పానకాదులు కానీ, మనకు వడపప్పు కానీ అట్లాంటివన్నీ కూడా ప్రసాదంగా నివేదన చేయడము, అందరికీ కూడా దాన ధర్మాలు చేయడము. ఇక సాయంత్రం కూడా అమ్మవారికి ఆరాధన చేసుకుని మీరు ఆ రోజు మొత్తం దీక్షతో ఉంటే మరుసటి రోజు కూడా అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనం చేయడము. లేదంటే ఉండలేనటువంటి పక్షంలో రాత్రివేళ మాత్రమే తింటే అది రాత్రి కూడా పూజ చేసుకుని అమ్మవారు 3 పూటల పూజ అయిపోయిన తర్వాత ఆ స్వామి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని వీరు స్వీకరించడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలా, లక్ష్మీ కుబేర ఆరాధన చేయాలా? మనకు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మనకు శక్తితో కూడుకున్నటువంటి అంశము. ఒక శక్తి గణపతి కానీ, లక్ష్మీ గణపతి కానీ, లక్ష్మీదేవి కానీ అవన్నీ కూడా అమ్మవారి యొక్క విభూతిపూరితమైనటువంటి శక్తులే. మన యొక్క భావనే. స్వామివారు వివిధమైన స్వరూపాలతో శ్రయస్త్రికోటి దేవత స్వరూపంగా వచ్చినటువంటి వారు ఒక్కరే. కనుక ఆయన ఏ స్వరూపంగానైనా వస్తూ ఉంటారు. ఎట్లా పిలిస్తే అట్లా వస్తారు. మీరు లక్ష్మీ గణపతిగా పిలుస్తారు, శక్తి గణపతిగా పిలుస్తారు, లక్ష్మీదేవిగా పిలుస్తారు, అష్టలక్ష్మిగా పిలుస్తారు. నువ్వు ఇట్లా పిలిస్తేనే నేను వస్తాను రా అనేటువంటి స్థితి ఉండదు. నువ్వు పుణ్యక్రతువు చేయరా చాలు అనేటువంటి స్థితి తప్ప మిగతా పరమైన అంశం కాదు. ఏ స్వరూపంగా కొలిచినా మంచిది. గురుగారు, అక్షయ తృతీయ రోజున పెరుగు తప్పనిసరిగా దానం చేయాలంటారు, నిజమేనంటారా? సంతానం కానటువంటి వారు, సంతానం కలిగి కూడా వారి యొక్క సంతానానికి వృద్ధి తక్కువగా ఉన్నటువంటి వారు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు, వారందరూ కూడా ఈ యొక్క పెరుగుదానం చేయడం చాలా శ్రేష్టమైనటువంటిది అక్షతృతీయ రోజు. పితృదేవతలకు విముక్తి కూడా, అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఈ దధి దానం చేయడం చేత వారికి అవుతుంది, మంచిది అనేటువంటి అంశం కూడా చెప్పబడింది. శ్రాద్ధాల్లో చివరికి కూడా పెరుగు వాడుతూ ఉంటాం. అక్కడ పెరుగు పోయడం కానీ అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. కనుక ఆ పెరుగు పదార్థం దానం ఇవ్వడము, మరి ఆ పదార్థాన్ని కూడా స్వామివారి దగ్గర నివేదన పెట్టి మన పిల్లలకు తినిపించడము, ఇవన్నీ కూడా చాలా శ్రేయోదాయకమైనటువంటి అంశాలే. ఖచ్చితంగా చెయ్యండి. ఇవి చాలా అందుబాటులో ఉన్నటువంటి దానాలే కదా. నీటి దానం ఇవ్వవచ్చు, పెరుగుదానం ఇవ్వవచ్చు, వస్త్రదానము, ఇందాక చెప్పినటువంటిది బంగారాది శక్తులు ఏవైతే లేనటువంటి వారు ఉన్నారో ఇవన్నీ కూడా దానం ఇవ్వవచ్చు వారు. కనుక ఏది దానం ఇచ్చినా పర్వాలేదు. చాలా పుణ్యలోక ప్రాప్తి, అంటే ఇచ్చినది కొంత అయినా కానీ చాలా అద్భుత ఫలితాన్ని చూసేటువంటిది ఈ అక్షతృతీయ. పెరుగు లేకపోతే పెరుగుతో చేసిన పదార్థం దధ్యోజనం ఇచ్చినా కూడా సమానమైన ఫలితం ఉంటుందంటారా? వీలైనంత వరకు పెరుగంటే పెరిగే ఇవ్వడం మంచిది. ఓకే, అటు తర్వాత మిగతా పరమైనటువంటి అంశాలు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి వివరణ అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన అక్షయ తృతీయ ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఆ అష్టలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.